मेरु मेघालय मयूरा సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి రామకృష్ణ పరమహంసుల వారికి ఎక్కువ. అంటే అతను ఇప్పుడు కూడా సజ్జన సాంగత్యం చెప్తూనే ఈ మన భక్తి మార్గం ద్వారా మనం భగవంతుని చేరుకోవాలంటే సజ్జన సాంగత్యం తప్పనిసరి అనేది శంకరాచార్య వారు కూడా మనం చెప్తాం జరిగింది. సత్సంగత్వే నిత్యంగత్వం, నిత్యంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిఖిలతత్వం, నిఖిలతత్వే జీవన్ముక్తి అంటారు. మనకు అసలైనటువంటి పాయింట్ జీవన్ముక్తి. జీవన్ముక్తి రావాలంటే ముందు సత్య సాంగత్యం అనేది ఉండాలి. అంటే మంచి వారితో మనం ఎప్పుడైతే మంచి విషయాలు, జ్ఞానం సంబంధించిన విషయాలు ఎప్పుడైతే చెప్పుకుంటామో మనం అదే మనలో మనం మార్పు తీసుకొస్తూ ఉంటాం. సత్య సాంగత్యం ద్వారానే మనం భగవంతుని త్వరగా చేరుకోవచ్చు అనేది మనకి అందరూ చెప్తారు. అదేవిధంగా మనకి సత్యసాయి దాంట్లో కూడా రోజు ప్రతినిత్యం సజ్జన సాంగత్యం అనేది జరుగుతుంది. ఉదయం నగర సంకీర్తన చేస్తూ ఉంటారు, ఈవినింగ్ భజనతో చేస్తుంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఇందులో కూడా మనం ఏంటంటే ఆ జ్ఞానం అనేది మనం ఎవరు అనే జ్ఞానం అనేది కూడా మనం తెలుసుకోవాలంటూ ఉంటారు. సత్యసాయి బాబా వారు కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆత్మశాస్త్రం దిశగానే మనం వెళ్ళాలి. మనం బయట దానికన్నా కూడా మన అంతరం లోపల ప్రయాణం చేస్తూ మనము నింపు అవరం అనేది తెలుసుకోవటమే అసలైనటువంటి సత్యం అనేది చెప్తూ ఉంటారు. భగవంతుడు అంతటా ఉంటారు, ప్రతి జీవిలో ఉంటారు, ప్రతి అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉంటారు. అదే అందరిలోనూ ఉంటుంది. మన హృదయంలోనే ఆ భగవంతుడు కొలువై ఉంటాడు. అందువల్ల ఏంటంటే మనలో మనం ప్రయాణం చేస్తూ మనమే ఎవరో తెలుసుకోవాలనేది ముఖ్యం అనేది అని చెప్తూ ఉంటారు. రమణ మహర్షి వారి దగ్గరికి కూడా అతను ఎక్కువగా మౌనంగా ఉండేవారు. రమణ మహర్షి వారు అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళి మనకు జ్ఞానం ప్రసంగిస్తుంటే మనం ఒకే ఒక విషయం చెప్తూ ఉండేవారు. నీకు ఎవరో తెలుసుకోవాలి అనేది చెప్తూ ఉండేవారు. నీవు ఎవరో అనేది తెలుసుకోవడమే అసలైనటువంటిది. అంటే ఏంటంటే నేను అనేది మనం నేను అనేది ఏంటంటే పైకి మనం శరీరం నేను అనుకుంటూ ఉంటాం. తర్వాత ఏంటంటే ఆ మనసు నేను అనుకుంటూ ఉంటాం. తర్వాత ఉండేది బుద్ధి నేను అనుకుంటూ ఉంటాం. తర్వాత అహం నేను అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఈ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నింటిలో కూడా మన ఆత్మ చైతన్యం ఉంటుంది. అంటే పంచకోశాలతో మన శరీరం ఉంటుంది. అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం అనే పంచకోశాలతో మన శరీరాలు ఉంటాయి. ఈ పంచకోశాలతో కూడా మనం ఉంటాం. మన ఆత్మ చైతన్యం అనేది పంచకోశాలతో కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఆనందమయ కోసం అనేది నాశనం లేనటువంటిది. అది ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ, అది ఆత్మ చైతన్యం. ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరం వదిలినప్పుడు ఇవన్నీ కూడా వదిలేస్తాం. మన ఈ శరీరాలన్నీ వదిలేస్తాం. చివరికి మనకి వదలనైనటువంటి శరీరం ఒకటి ఉంటుంది. అదే ఆనందమయమైనటువంటి కోసం, అదే భగవంతుని తత్వం, అదే దైవతత్వం, అదే ఆత్మ అని అంటూ ఉంటారు. ఆత్మ చైతన్యానికి అనేది ఎప్పుడు కూడా మరణం లేదండి. మన శరీరం వదిలేసుకుంటాం కానీ మన ఆ ఆత్మ అనేది ఎప్పుడు కూడా నిత్య సత్యంగా ఉంటుందండి. దాని ఆ చైతన్యాన్ని మనం తెలుసుకోవటమే మన జీవిత పరమావధి అనేది చెప్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస వారు కూడా వారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉండేవారు. మానవ జన్మ అనేది చాలా దుర్లభం. అది ఎన్నో జన్మలు, ఎన్నో ప్రాణులు జన్మలు ఎత్తిన తర్వాత మనం చివరి జన్మ మనం మానవ జన్మ ఎత్తాం. ఈ మానవ జన్మలో మనం ఎవరో తెలుసుకోవటం అనేది అసలైనటువంటిది సాధన అంటారు. అంటే సాధన చేస్తూ ఉంటాం, మనం అనేక సాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మనము ఎవరో తెలుసుకోవటం అనేది అసలైనటువంటి సాధన చేస్తూ ఉంటాం. దానికోసం మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే మనం ముందు భగవంతుని చేరుకోవాలంటే 4 మార్గాలు ఉన్నాయండి. 1 భక్తి మార్గం, 2 జ్ఞాన మార్గం, 3 యోగ మార్గం ఒకటి ఉంది,
భక్తి మార్గం, రాజమార్గం, జ్ఞాన మార్గం, తర్వాత కర్మయోగం. ఇవన్నీ కూడా ఈ 4 విధాల్లో ఏదో ఒక దాన్ని మనం తీసుకుని భగవంతుని చేరుకొచ్చి ఈ 4టిని కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే భగవంతుని చేరుకోవాలంటే భగవంతుని తత్వం ముందు మనం అవగాహన చేసుకోవాలండి. అవగాహన చేసుకుంటే మనం ఆ తత్వాన్ని మనం డెవలప్ చేసుకుంటే భగవంతుడి దగ్గరగా చేసుకుంటూ ఉంటాం. భగవంతుడి తత్వం ఏంటంటే ప్రేమ తత్వం. అంటే ఎక్కడ కూడా ఎటువంటి కల్మత్వం లేనటువంటి ప్రేమని మనకు అందిస్తూ ఉంటారు భగవంతుడు ఎప్పుడు కూడా. ఆ ప్రేమ తత్వాన్ని మనం డెవలప్ చేసుకుంటూ అందరిలో కూడా భగవంతుడిని తెలుసు, అందరిలో కూడా భగవంతుడిని చూడగలగాలి. దాన్ని మనకి యోగాలో ఉన్నప్పటికీ ఈశ్వర ప్రణిధానం అని ఒక అంటూ ఉంటారు, పతంజలి మార్చుతూ ఉంటారు. ఈశ్వర ప్రణిధానం ఏంటంటే మనకి ఉన్నదంతా కూడా దైవత్వంతో ఉన్నది, ప్రతిదీ కూడా భగవంతుడితోటే ఉన్నది. అంతా అందరిలో కూడా మనం భగవంతుడిని చూడటమే అసలనేది ఈశ్వర ప్రణిధానం అంటారు. దాన్ని మనం ఎప్పుడు కూడా నిత్యము గుర్తెచ్చుకుంటూ ఆ భగవంతుని తత్వాన్ని స్మరించుకుంటూ నిత్యము ఎప్పుడైతే మనం భగవంతుడితో ఉంటామో దాన్నే మనం అందరిలో కూడా భగవంతుడితో వస్తే ఏంటంటే ఎక్కువసేపు మనం భగవంతుడితో ఉంటాం. అంటే భగవంతుడు మనం ఇక్కడ ఈ సంక్షేపే కాకుండా నిత్యం అందరిలో కూడా మనం భగవంతుడిని ఎప్పుడైతే చూస్తున్నామో భగవంతుడితో మనం ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అది మనం నిత్యం తెలుసుకుంటూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ మనం ఆ భగవంతుని తత్వం మనలో ఉన్నటువంటి భగవంతుని తత్వాన్ని చేరుకోవడానికి చేసే మార్గంలో ఈ భక్తి మార్గం కూడా చాలా ఉత్తమమైనటువంటి మార్గం అనేది చెప్తుంటారు. రామకృష్ణ పరమహంస గారు ఏంటంటే అతను ఎన్నో సాధన చేశారు, 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి సాధన చేశారు. చేసిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే కొంచెం ఈజీ మార్గం, కలియుగంలో ఈజీ మార్గం ఏంటంటే భక్తి మార్గం అని చెప్పారు. అంటే భక్తి మార్గం ద్వారా మనం త్వరగా భగవంతుడిని చేరుకోవడానికి ఈజీ మార్గం చెప్పారు. ఇది మీరు చేసే నామస్మరణ చాలా అద్భుతమైనటువంటి నామస్మరణ. సత్యసాయి బాబా వారికి పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అందరిలో కూడా. ఇటువంటి సజ్జన సంఘటన ద్వారా కూడా మనకి ఎంతో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఆ ప్లేస్ అంతా కూడా. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ అన్నేడి దగ్గర ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నటువంటి మీరంతా కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంటారు, చాలా సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుడి గురించి కూడా చెప్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరు రావడం, మీ అందరితో మేము సజ్జన సంఘటన అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.
కరుణింపను